ఓం నమ శివాయ. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర. ఇక్కడ దాకా మనం అర్థాలు తెలుసుకున్నాం ఆయన నామాలకి. వామదేవో వామదేవ అంటే ఈరోజు వామదేవ అనేటటువంటి నామం యొక్క అర్థాన్ని, ఆ నామం యొక్క విశిష్టతని తెలుసుకుందాం. ఈశ్వరుని వామదేవ అని కూడా పిలుస్తారు. అమర కోసం వామదేవ అన్న నామానికి వ్యాఖ్యానం వామ పార్శ్వే ధృతాదేవి యస్యస్సహ వామదేవ అని చెప్పింది. అమ్మవారిని ఎడమ చేతి పక్కన కూర్చోబెట్టుకున్నవాడు వామదేవుడు. శివాలయంలో శివస్వరూపం అరూపరూపిగా ఉంటుంది. అంటే శివలింగానికి రూపం ఉందా అంటే లేదంటావా అంటే ఉంది. శివలింగానికి ఒక రూపం అంటూ ఉంది కదండి. అందువలన అది అందామంటే కరచరణాదులు లేవు. ఉంది అనాలా లేదనాలా? అందుకని అరూపరూపి అన్నారు. అసలు లింగోపాసన మిగిలిన ఉపాసనల కంటే ఒక మెట్టు ఎక్కువ. మిగిలిన ఉపాసకులు వారి ముందు నిలబడలేరు. శివలింగోపాసకులు చాలా పై స్థాయిలో ఉంటారు. మహాభారతంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించినా కూడా కృష్ణార్జునుని నిందించలేక చాలా ఖేదపడుతూ ఉంటే వేదవ్యాసుడు కనబడితే ఆయన కాళ్ళ మీద పడితే ఎందుకు విచారంగా ఉన్నామని అడిగితే ఆయన కృష్ణార్జునులను ఏమీ చేయలేకపోతున్నందుకు అని చెప్పాడు. అందుకు వ్యాసుడు, నీవు ప్రతిరోజు మట్టితో కరచరణాదులతో కూడిన శివమూర్తిని చేసి ఆరాధిస్తూ ఉంటావు. కృష్ణార్జునులు లింగమర్చయతి ప్రభో అని శివలింగాన్ని అర్చిస్తూ ఉంటారు. వారి ఉపాసన ముందు నీవు చేసే ఉపాసన నిలబడదు. వారిని నీవు చెనకలేవు. ఉపాసనలలో లింగారాధన పై స్థానంలో ఉంటుంది. వారి జోలికి వెడితే నీకే ఇబ్బంది వస్తుందని చెప్పాడు. పురాణంలో లింగం అన్న మాటకు అర్థం లిం అంటే అన్నీ లయమైపోవడం, గా అంటే బయటికి రావడం అని చెప్పారు. సమస్త ప్రపంచము దేని నుండి వచ్చి కొంచెం సేపు ఉండి మళ్ళీ లయమైపోతున్నదో దానికి లింగం అని పేరు. వచ్చి వెళ్ళిపోవడానికి మధ్యలో కొంతసేపు ఉంటుంది. ఒకళ్ళు పుట్టారు, మళ్ళీ వెళ్ళిపోయారు, మధ్యలో ఉన్నారా? ఉండడం కూడా లింగంలోనే ఉంది. లింగారాధన చాలా పై స్థాయిదండి. లింగారాధన చేయడం అందరికీ సాధ్యం కాదు. ఆ ప్రయత్నానికి తగిన గురువు ఉపదేశం దొరికి ఉపాసనం బలం ఉంటే తప్పితే చేయలేరు. లింగ ప్రతిష్ఠ చేయబడింది కనుక శివాలయంలోకి వెళ్ళవచ్చు, పూజ అభిషేకం చేయవచ్చు. శివాలయంలో శివుడు ప్రకటకంగా కనబడకపోయినా అసురు సంధ్య వేళలో ఒక నియమం ఉంటుంది. శివలింగం ఉన్నంతసేపే శివదర్శనం చేయాలి. శివుని మూర్తిని శివలింగానికి కవచం వలె తొడుగుతారు. అప్పుడు నంది శృంగాల మధ్యలో నుండి శివ దర్శనం చేసుకోకూడదు. లింగం ఉన్నంతసేపే నంది శృంగాలు అంటే నంది కొమ్ముల నుంచి దర్శనం చేసుకోవాలి. అంతేగాని సాయంత్రం వెళ్ళి ఆయన్ని అలంకరించిన తర్వాత శివలింగం కొమ్ముల్లోంచి చూడకూడదు. శివలింగ అభిషేక తీర్థం పానపట్టం మీద నుండి ఉత్తర దిక్కుకు మాత్రమే పెడుతుంది. శివాలయంలోకి పెడితే పానపట్టం ఉన్న దిక్కు ఉత్తర దిక్కు అని గ్రహించవచ్చు. ఎవరిని ఉత్తర దిక్కు ఎటు అని అడగక్కర్లేదు. ఉత్తరం ఎక్కడో తెలిస్తే మిగిలినవి పట్టేసుకోవచ్చు. దక్షిణం, తూర్పు, పడమర ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. శివలింగం ఎటు చూస్తూ ఉన్నదో ఎప్పుడూ తెలియదు. శివుడు ప్రకటంగా కనబడడు. శివాలయంలో లింగానికి ఎడం పక్కన అమ్మవారు ప్రకటంగా కనబడుతూ ఉంటుంది. కంచిలో అన్నీ కామాక్షే. అక్కడ మినహా ఏ క్షేత్రంలోనైనా అమ్మవారు ఎడం పక్కన ఉంటుంది. అమ్మవారిని కలిగి ఉన్నవాడు కాబట్టి వామదేవుడు. వామపక్షాన ఉన్నాడు అంటే ఎడం చేతి వెంపు అమ్మవారిని ఉంచుకున్నాడు కాబట్టి ఆయన వామదేవుడు. శృతి ఆయనను కీర్తిస్తుంది. వామదేవుడు లింగస్వరూపంలో ఎక్కడుంటాడు? ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమో సర్వభూత దమనాయ నమో మనోన్మమాయ నమ. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరేతరభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రూపేభ్య. వీటిని పంచమంత్ర పఠనం అంటారు. 5 తలల శివస్వరూపాన్ని స్తోత్రం చేస్తారు. వామదేవ ముఖం శివలింగంలో ఎటువైపు ఉంటుందండి? నంది శివుని ఎటువైపు నుంచి చూస్తుంది? నందీశ్వరుడు శివలింగాన్ని చూస్తుంటే శివుడు నందీశ్వరుని చూస్తూ ఉంటాడు. శివుడు పశ్చిమాన్ని చూస్తుంటే పశ్చిమాన్ని చూసే ముఖం సద్యోజాత ముఖం. అందువలన సద్యోజాత ముఖాయ నమః అంటారు. శివాలయంలో ఏ దిక్కున ఏ ముఖం ఉందో ఆ పేరు చెప్పుకుని నమస్కరించుకోవాలి. అన్ని శివాలయాల్లోకి పశ్చిమాభిముఖమైన శివాలయం చాలా గొప్పది. శివాలయంలో ప్రదక్షిణం అన్ని ఆలయాల్లాగా ఉండదు. ప్రదక్షిణ విధిని శివాగమం నిర్ణయించింది. అందరూ ఒకలా చేయరు. గృహస్థు ఒకలా, బ్రహ్మచారి ఒకలా, సన్యాసి ఒకలా చేయాలి. దేవాలయానికి వెళ్ళగానే ధ్వజానికి నమస్కరించాలి. దాటిన తర్వాత నంది ఉంటాడు. ధ్వజం నుండి
ఎడం చేతి వైపుగా వెళ్ళాలి. ప్రదక్షిణంగా ముందుకు వెడితే మన కుడి చేతి వైపు గోడ ఉంటుంది. గోడని చూసి అలాగే ఉండి తూర్పుగా చూస్తూ నమస్కరించాలి. నమస్కారం చేసేందుకు గోడ వైపు తిరిగితే నమస్కారం దక్షిణానికి వెడుతుంది. దీపావళి అమావాస్య నాడు సంధ్యావందనంలో తప్పితే దక్షిణ నమస్కారాలు ఉండవు. అక్కడ పితృదేవతలు యమధర్మరాజు ఉంటారు. అందువలన తూర్పు దిక్కుకు చూస్తూ ఓం వామదేవాయ నమః అనాలి. శివాలయంలో ఉత్తరం వైపుగా చూస్తున్న ముఖానికి వామదేవ ముఖము అని పేరు. శివాలయంలో ఒకటే లింగం ఉంటే పానపట్టాన్ని అంటే సోమసూత్రం అంటారు కదండి, దాన్ని దాటకూడదు. 2 శివలింగాలు ఉంటే దాటవచ్చు. అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ గుడి వెనకకు వెళ్ళి తూర్పునకు పృష్ఠభాగం పెట్టి పశ్చిమం చూస్తూ గుడి వెనక భాగాన్ని ముట్టుకోకూడదు. మనం పశ్చిమం చూస్తుంటే ఆయన చూస్తున్నది తూర్పు దిక్కు. ఆ ముఖాన్ని చూసి ఓం తత్పురుషాయ ముఖాయ నమః అనాలి. వామదేవ ముఖం నుండి వెనకకు వచ్చేయాలి. సద్యోజాత ముఖం దగ్గరికి మళ్ళీ వస్తాము. ఓం సద్యోజాత ముఖాయ నమః అని కుడిపక్కకు వెళ్ళాలి. పరమేశ్వరుడు దక్షిణంగా చూసే ముఖం అఘోర ముఖం. ఓం అఘోర ముఖాయ నమః అనాలి. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ముఖాలయ్యాక ఈశాన్యానికి వెడితే అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. అక్కడ నిలబడి తల పైకెత్తి చూస్తే పైన కలస త్రిశూలాలు కనబడతాయి. అక్కడ మోక్షమిచ్చే శివుని 5వ ముఖం ఈశాన ముఖం ఉంటుంది. ఓం ఈశానాయ దేవాయ నమః అనాలి. అలా అని ముందుకు వెళ్ళకూడదు. అలా వెడితే సోమసూత్రం అంటే అభిషేక తీర్థం వెళ్ళే కాలవని దాటాల్సి వస్తుంటుంది. కాబట్టి వెనకకు వచ్చి కుడి చేతి వైపు తిరిగితే అఘోర ముఖం. నందీశ్వరుడు వద్దకు వచ్చేటప్పటికి సద్యోజాత ముఖం కనబడతాయి. ఓం సద్యోజాతాయ ముఖాయ నమః అంటే 3 మాటలు సద్యోజాతానికి నమస్కారం చేసి లోపలికి వెడతాం. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? తిన్నగా శివాలయంలోకి వెళ్ళి నందికి శివుడికి మధ్యలో నుంచి నమస్కరించడాన్ని శాస్త్రం అంగీకరించదు. నందీశ్వరునికి పృష్ఠభాగం పెట్టి నమస్కారం చేస్తారు. అలా చేయకూడదు. తేజస్సు క్షీణమైపోతూ ఉంటుంది. నందీశ్వరుని శృంగాల మీద ఎడమ చేతి చూపుడు వేలు బొటనవేలు ఉంచి కుడి చేతితో ఆయన పృష్ఠభాగాన్ని తోక పక్కన ఆయన వృషణాలని వేలాడుతూ ఉంటాయి. వాటిని ఎక్కువసేపు ముట్టుకోకూడదు. ఒకసారి పట్టుకుని విదిలేయాలి. అలా పట్టుకుంటే ఎక్కువసేపు పట్టుకుంటే ఆయన ఊపిరి ఆగిపోతుంది. కాబట్టి వృషస్య వృషణం సృష్ట వాసృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివ సన్నిధం. అలా శ్లోకం చెబుతూ దర్శనం ఎవరు చేస్తారో వాళ్ళకి కైలాసం వెళ్ళే శివదర్శనం చేసిన పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు. అప్పుడు శివ లోపలికి వెళ్ళి అభిముఖంగా నిలబడి నమస్కారం చేయాలి. యథార్థంగా ఇంట్లో కూడా అభిముఖంగా పూజ చేయకూడదు. శివాలయంలో ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదు అనుకుంటూ ఉంటారు. ఏ శాస్త్రంలోనూ శివప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అని అనలేదు. ఇంటికి తిన్నగా తెచ్చుకోకూడదు అనటానికి ఒక కారణం ఉంది. శివుడు భక్తపరాధీనుడు. ఆయన చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చాడు. సహజంగా పరమశివుని ఉచ్చిష్టం, ఆయన విస్తరలో తినే అధికారం ఆయన భార్య పార్వతీదేవిది. తన భార్యకు మాత్రమే ఉండేటటువంటి ఈ హక్కును తన భక్తుడైన చండీశ్వరుడికి దానం చేశాడు పరమేశ్వరుడు. ఈ రహస్యాన్ని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్పారండి. రణే జిత్వా దైత్య నపహృత్వ శిరస్త్రై కవిచభిః నివృత్తై క్షణాంస త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రై శశివిశద కర్పూర సకల విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవల. శివోచ్చిష్టం చండీశ్వరునిది కనుక మనం పట్టుకుని వెళ్ళకూడదు అంటారు. చండీశ్వరుడు ఏ శివాలయంలోనైనా ఎప్పుడూ శివధ్యానంలోనే ఉంటాడు. చప్పట్లు కొట్టే ఆయనను ఇబ్బంది పెట్టకుండా చిన్నగా చిటికి వెయ్యాలి. ఏమిటన్నట్లుగా ఆయన కళ్ళు విప్పి చూస్తాడు. స్వామి, ఇది ఈశ్వర ప్రసాదం, మీకు చెందింది. నేను కూడా ఈశ్వరానుగ్రహం కొరకు వచ్చాను. మీరు అనుగ్రహిస్తే ఇంటికి తీసుకువెడతానని అడిగి ఆయన అనుమతితో కళ్ళకద్దుకుని ఇంటికి తెచ్చుకోవచ్చు. అంతేగాని శివప్రసాదాన్ని తీసుకెళ్ళకూడదండి. తీసుకువెడితే శివానుడి అనుగ్రహం వద్దని వెళ్ళిన పాపం ఖాతాలో పడిపోతుంది అని తెలియక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే శివుడి మీద ఉన్నటువంటి పువ్వుల్ని ఇచ్చిన, శివప్రసాదంగా మనం కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయని ఇంకో ముక్కనిచ్చిన, అరటిపళ్ళు ఇస్తే ఓ 2 అరటిపళ్ళు ఆ పూజారి గారు మన చేతిలో పెట్టిన వాటిని తీసుకెళ్లకుండా అక్కడ గోడల మీద ఎక్కడో పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి అలా చేయకూడదు. అలా చేస్తే మనకి శివానుగ్రహం అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోయినటువంటి పాపాన్ని మన ఖాతాలో పడేస్తూ ఉంటాడు. కాబట్టి శివప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకునే విధానంలో మార్పు ఉంటుంది. అది తెలుసుకుని మనం తెచ్చుకోవాలి. బ్రహ్మచారి సోమసూత్రాన్ని దాటవచ్చు. బ్రహ్మచారి అంటే పెళ్ళి కానివాడు.
అందువలన పూర్ణ ప్రదక్షిణం చేయాలి. సన్యాసి అపసవ్య సవ్య ప్రదక్షిణం చేయాలి. గృహస్థు సవ్య అపసవ్య ప్రదక్షిణాలు చేయాలి. ఇవి కేవలం మగవాళ్ళకి మాత్రమే చెందుతుంది. ఆడవాళ్ళు అలా చేయకూడదు. బ్రహ్మచారి అంటే మగవాళ్ళే. ఆడవాళ్ళు నాకు పెళ్ళవలేదండి, నేను ఇలా చేయమని చెప్పారు కాబట్టి నేను ఇలా చేస్తాను అని భార్యగా ఉన్నటువంటి పెళ్ళైనటువంటి ఆవిడ ఒకలాగా, పెళ్ళి కానటువంటి వాళ్ళు ఒకలాగా, అన్నీ వదిలేసి సన్యాసినిగా మారిన వాళ్ళు ఒకలాగా ప్రదక్షిణలు చేయకూడదు. కేవలం మగవాళ్ళకి మాత్రమే ఇది సంబంధించింది. అంటే ఎడం పక్కకు వెళ్ళి మళ్ళీ కుడి పక్కకు వచ్చి సోమసూత్రాన్ని దాటకుండా వచ్చేయడం ఒక రకం. శివాగమంలో శివాలయ ప్రదక్షిణ విధిని విశేషంగా చెప్పారు. ఏ ముఖంగా లోనికి వెళ్ళాం, వెళ్ళాక నంది ఎటు చూస్తున్నాడు, అభిషేక తీర్థం ఎటువైపు పెడుతుంది అని అనుసరించి ఆ దిక్కుల్ని బట్టి గోడ బయట ఆ ముఖాలను చూస్తూ నమస్కరించి ప్రదక్షిణ చేయాలి. ప్ర అంటే పాపనాశనం, దా అంటే కోరికలు తీరుతాయి, క్షి అంటే రోజు చేస్తుంటే జన్మాంతర పాపం నశించిపోతుంది, నం అంటే మోక్షాధికారం కలుగుతుంది. ఇది ప్రదక్షిణానికి ఉన్నటువంటి అర్థం. శివాలయ ప్రదక్షిణం అంత గొప్పది. ఎంతో అదృష్టం ఉంటే గానీ చేయలేం. తెలుసుకుని చేస్తే విశేషమైన ఫలం చేకూరుతుంది. శివ నిర్మాల్యాలన్నీ నంది మీద విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. అది కింద పడి దాన్ని తొక్కితే గత జన్మలలో చేసిన పుణ్యం నశించిపోతుంది. తొక్కిన వాడికి చేసిన పుణ్యం నశించిపోవడం ఒకలా ఉంటే, దాన్ని నందీశ్వరుడి మీద పెట్టి అది ఇంకొకళ్ళ చేత తొక్కపడేటట్టుగా చేసినటువంటి వాడికి ఇంకో అంత పాపం మూట కట్టుకుంటాడు. ఇదంతా మహిమ్నా స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఈ శివమహిమ్నా స్తోత్రంలో చెబుతూ ఉంటారు. పూర్వం పుష్పదంతుడనే గంధర్వుడు ఒక రాజుగారి తోటలో పువ్వులు కోసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. అతన్ని పట్టుకుందామని ఎంతగా ప్రయత్నించినా దొరకలేదు. ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తే గత జన్మల పుణ్యం వలన గంధర్వుడుగా ఉన్నాడు, దొరకడం లేదు. శివాలయంలో నిర్మాల్యం తెచ్చి తోటలో చరితే పువ్వులు కోసుకోవడానికి కిందకు దిగితే అది తొక్కిన పాపానికి పుణ్యం అంతా నశించి గంధర్వత్వం పోయి దొరికిపోతాడని నిర్మాల్యం చల్లితే వచ్చి తొక్కి దొరికిపోయాడు. శివమహిమ్నా స్తోత్రం చేసి పుణ్యాన్ని పొంది గంధర్వుడై తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ శ్లోకాన్ని నందీశ్వరుడు తన దంతాల మీద రాసుకున్నాడండి. మీకు ఎక్కడైనా దొరికితే ఈ శివమహిమ్నా స్తోత్రాన్ని కనీసం ఒక్కసారైనా వినండి, చదవండి. ఇది మీకు యూట్యూబ్లో కనుక దొరికితే ఒక్కసారి పెట్టుకోండి. ఎందుకంటే చాలా పెద్దది ఇది. మనం చదువుదామన్నా నేను ఒక ఇంచుమించు ఒక 30-40 నిమిషాలు పట్టేటట్టుగా ఉంటుంది. కాబట్టి అందులోనూ అలవాటు లేని శ్లోకం కాబట్టి ఈ స్తోత్రం చదివినప్పుడు తప్పులు అవి దొల్లితే ఆ పాపాన్ని కూడా మూటకట్టుకుంటాం. కాబట్టి ఒకసారి మనకి యూట్యూబుల్లో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నట్లు కొడితే వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి అది విని దాంతోపాటుగా ఇది మనం చూస్తూ చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి శివ నిర్మాల్యాన్ని చండీశ్వరుడు వద్దే వదలాలి. ఆయన చిన్న గహలో ఉంటాడు కదండి, అందులో విదిలేస్తే ఎవరు తొక్కరు. ఉత్తర దిక్కును చూస్తున్న వామదేవమూర్తి జలాలకు అధిష్టాన దేవత. నీటి మీద అధికారం ఉన్న కారణం చేత స్థితికారుడైన విష్ణువే రక్షకత్వ బాధ్యత చేపడతాడు. రక్షణ కలిగి కోరిక తీరి పాపం పోయి సరైన మార్గంలోకి రావడం శివాలయంలో ప్రదక్షిణం చేసే సమయంలో వామదేవమూర్తి ముఖానికి చేసే నమస్కారాన్ని బట్టి ఉంటుంది. అంత గొప్పది వామదేవ ముఖం. పక్కన భార్యతో కలిసి ఉంటాడు. మంగళ ఆయతనం దేవం యువానతి మంగళం ఝాయేత్ కల్పత్తరోర్మూలే సుఖాసీనం సహోమయ. ఆయన మంగళాలకెల్లా మంగళమైనటువంటి వాడు. అంత అందగాడై శోభతో వెలిగిపోతూ కల్పవృక్షపు నీడలో ఎడమ చేతివైపు అమ్మవారితో కూర్చుని ఉంటాడు. ఖాట్మండ్లో పశుపతినాథ ఆలయంలో రాజద్వారం దాటగానే తల తిప్పి వెనకకు చూస్తే ఆగమ ప్రకారంగా ఉన్న మూర్తి కల్పవృక్షపు నీడలో కూర్చుని మంగళాయతనమైన వామదేవమూర్తి కనబడతాడు. అటువంటి వామదేవమూర్తి దర్శనం అత్యద్భుతమైన శక్తిని కృపచేసి కోర్కెలు తీరుస్తుంది. తెలిసో తెలియకో శివాలయంలో ప్రదక్షిణం చేస్తే కాపాడి ఆ శక్తిని ఇస్తుంది. ఎడమ చేతి పక్కన భార్యను పెట్టుకుని భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అసలు అమ్మవారిని ఎడం పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు? ఈ రహస్యాన్ని మూకశంకరులు ఆర్యాశతకంలో తన సొంత ప్రజ్ఞతో కాకుండా కామాక్షి అనుగ్రహం వలన చెప్పాడు. వదనారవింద వక్షో వామాంతక తటి. రుద్రుని వద్ద ఎడమ తొడ మీద కాళీ స్వరూపంగా కూర్చుని సంహార క్రియకు ఉపయోగపడుతుంది. శివుడంటే చంపేవాడని అనుకోకూడదు. మన మాయను ఆయన తొలగిస్తూ ఉంటాడు. ఆయనని పొందలేకపోతే ఆయనే మనల్ని పొందడమే సంహార క్రియ.
దాన్ని మహాప్రళయక్రియ అంటారు. నిద్రనివ్వడమే నిత్యప్రళయం. వామదేవమూర్తి చేసే గొప్ప అనుగ్రహం రుద్రస్వరూపం. రుద్రాధర్మాన్ అవలోకయతి పాప ఇతిత్వ. మనకు ధర్మం చెప్పి నడిపించేటటువంటిగా చేయగలిగిన వాడిని రుద్రుడు అంటారు. ఆయనదే ఉత్తరాభిముఖం, వామదేవ ముఖం. మనకి సుఖాలు కావాలి అంటే అమ్మాయికి పెళ్ళైన అమ్మాయికి కొడుకు పుట్టాలి, అబ్బాయికి మంచి ఉద్యోగం కావాలి, వీటి కోసం బాధపడుతూ ఉంటాం. కళ్ళల్లో నీరు వస్తోంది, ఎందుకు మీరు ఏడుస్తున్నారు అంటే ఎందుకు ఈశ్వరుడు కోరిక తీర్చడం లేదు? గతంలో చేసిన పాపం ఉంది, అందువల్ల కోరుకున్న కోరిక తీరకుండా దుఃఖపడుతున్నారు. ఎప్పటికీ కోరికలు తీరుతూ ఉండాలంటే ధర్మం వైపు పెడితే కోరికలు తీరుతాయి. రుద్రావయతేతి రుద్ర. రుద్ర అంటే మోహింపజేసేది, స్తంభింపజేసేది, అడ్డగించేది, ప్రతిబంధకంగా ఉండేది. దేనికి వాడుకోవాలో దానికి వాడుకోకుండా మన బుద్ధిని మోహపెట్టి జీవితాలను పాడు చేసేది రుత్ అని పేరు. గురువుగారు ధర్మోపదేశం చేసి ధర్మం వైపు వెళ్ళేటట్టుగా చేస్తారు. ధర్మం పట్ల అనురక్తి కల్పించి ధర్మ మార్గంలో నడిచేటట్లుగా మార్చి దాని వలన పాపాలను కాల్చి మంచి మార్గంలోకి వచ్చాడని కోరికలు తీరేటట్లు చేసేవాడు ఎవరో వాడు వామదేవుడు. అది గురువుతో అనుబంధాన్ని పెంచుతుంది. శివుడే గురువుగా దిగి వస్తాడు. లోకంలో శాస్త్రంగా గురువుగా శివుడే ఉంటాడు. ఉపకారం చేసి కోరిక తీర్చేవాడు వామదేవుడు. శాస్త్రం వేదం మంచి మార్గంలో నడవమని చెబుతూ ఉంటాయి. ఏదన్నా పొరపాటు జరిగితే చింతించి ఈశ్వరుని వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పుకున్న ఉత్తరక్షణంలో ఉదారుడై మన పక్కన నిలబడతాడు. దారి తప్పిన వారికి దారి చెప్పేవారు దొరకాలి, వారి మీద విశ్వాసం ఉండాలి. మంచి మార్గంలో నడిపించి శ్రేయస్సు చేకూర్చేది వామదేవ ముఖం. అటువంటి వామదేవమూర్తి దర్శనం అత్యద్భుతమైన శక్తిని కృపచేస్తుంది. రుద్ర అంటే వేదస్వరూపంగా మనకు ధర్మానుష్ఠానం చేత పాపాలు నాశనం చేయించి మన కోరికలు తీర్చగలిగిన రూపానికి వామదేవ ముఖం అని పేరు. అందుకు అనుగుణంగా శక్తి ఆయనకు ఎడంవైపు ఆవహించి కూర్చుని ఉంటుంది. శివ అష్టోత్తరాన్ని శరీర అర్ధభాగాన్ని కోరి ఉపాసన చేసిన తల్లి వెళ్ళి శివుని శరీరంలో ఎలా కూర్చుంది అంటే ఇక్కడ పట్టుకోవాల్సిన సూక్ష్మం ఒకటి ఉంటుందండి. ఆవిడే లక్ష్మీ, సరస్వతి, పార్వతి మూడు కలిసిన ఆదిపరాశక్తి అయిన కామాక్షి వద్దకు వెళ్ళి విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష సస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి త్వమేవ వైరంచి అని శ్లోకం చదివితే లక్ష్మీ, సరస్వతి శక్తి మోక్షాన్ని ఏది కావాలని అడిగితే అది ఇస్తుంది. మూకశంకరులు ఆమెను ప్రార్థిస్తూ ఆమె కామకోటి, ఎంత కోరికైనా తీర్చగలదు అన్నారు. పోతనగారు ఆమెను లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా మూడు శక్తులు కలిసిన మూలపుటమ్మగా ప్రార్థన చేస్తారు. లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం, పార్వతీ కటాక్షం ఏకకాలంలో ఇవ్వగలిగినటువంటి ఆదిపరాశక్తి భర్తగా ఎవరిని కోరుకుంటుంది? ఏకామేశ్వరుని కోరుకుంటుంది. 4 వేదాలు మామిడి చెట్టు 4 కొమ్మలుగా వచ్చాయి. ఆ వేదమంతా ఎవరి గురించి చెబుతుందో ఆయన సైకతలింగంగా వచ్చాడు. దాన్ని అమ్మవారే చేసింది. కంచిలో మనకి సైకతలింగం కనబడుతుంది కదండి, అది అమ్మవారే చేసింది. కాబట్టి అమ్మవారు నీరు ఆపడానికి, లింగాన్ని పాడు చేయకుండా నీరు ఆపడానికి నువ్వు అమ్మవారి నీటిని చూడడం కాదు, బావగారినే పట్టుకోమని చెప్పి విష్ణుమూర్తి పార్వతీదేవికి చెబితే ఆవిడ గట్టిగా పట్టుకుంది. ఆమె చేతి కంకణాలు గుచ్చుకుని ముద్రలు పడ్డాయి, స్తనాగ్రాలు గుచ్చుకుని ముద్రలు పడ్డాయి. ఆవిడ ప్రేమకి అందులో నుంచి ఏకాంబరనాథుడు ఆవిర్భవించాడు. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపట్టణం. అక్కడ కామాక్షి ఈశ్వరుని భర్తగా పొంది ఆయన ఎడం పక్కన వచ్చి కూర్చుంది. ప్రకృతి పురుషులుగా కలిసినప్పుడు సమస్త శక్తులు శివుని యందు లీనమై ఉంటాయి కదండి. ఆమెను ఆద్య కుటుంబిని అంటారు. మొట్టమొదట లోకంలో ఉన్నది వారిద్దరే. అది కామాక్షి స్వరూపానికి ఉన్నటువంటి గొప్పదనం. రుద్రుడిగా శివుడిగా ఆయన అంశగా వచ్చినప్పుడు పెద్ద తేడా ఉండదు. చంద్రశేఖర పరమాచార్య స్వామివారు ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉంటారు ఎప్పుడూను. పూర్వం ఒక భూస్వామి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గర పాలేరుగా చేరతాను అన్నట్ట. ఆయన ఆ భూస్వామి 2-3 రోజులు పనిచేసి చూపించు, నీ పని నచ్చితే నేను అలాగే ఉంచుకుంటాను అన్నాడు. చాలా చక్కగా కాయ కష్టం చేస్తున్నాడు. భూస్వామి పిలిచి నిన్ను నా కొలువులో ఉంచుకుంటాను, నీ పేరేమిటి అని అడిగాడు. ఆయన నా పేరు పెరమాళ్ళు అన్నాడు. యజమాని ఆ పేరైతే పరమాత్మనామం కాబట్టి నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, అస్తమాను నిన్ను ఒరే పెరమాళ్ళు అని పిలిచి ఆవలను తోలుకురా, ఒరే పెరమాళ్ళు గేదెల వద్ద పేడ తీయి అంటే చెప్పలేను కాబట్టి మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకుని ఇంకొక పేరు పెట్టుకునిరా అన్నాడు. అప్పుడు కొలువిస్తాను అని అంటే ఆ వ్యక్తి తప్పకుండా అలాగే అని చెప్పి పంచాయతీకి వెళ్ళి ఏదో చలానాలో ఏం కట్టాడో ఏం చేశాడో మళ్ళీ పేరు మార్చుకుని వచ్చానని చెప్పడానికని కొంత డబ్బు ఇమ్మన్నాడు అతన్ని. సరే అని చెప్పి కొంత డబ్బు ఇస్తే ఆయన వెళ్ళి
అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వారం పోయిన తర్వాత ఈ యజమాని భూస్వామి దగ్గరికి వచ్చాడు. "పేరు మార్చుకున్నావా?" అంటే, "ఆ! మార్చుకున్నానండి" అని అడిగాను. "ఏం పేరు మార్చుకున్నావు?" అంటే, "పెద్ద పెరుమాళ్ళు అని పెట్టుకున్నానని." పెద్ద పెరుమాళ్ళకి, పెరుమాళ్ళకి తేడా ఎలా ఉండదో, రుద్రుడికి, శివుడికి తేడా ఉండదు. ఒక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి నామం వెనుక ఉండే భావాన్ని వెతుక్కుని ఒక స్థాయిని ఏర్పాటు చేయడం తప్పితే ఇంకేమీ చేయలేము అని చెప్పి చంద్రశేఖర పరమాచార్యుల వారు చెబుతూ ఉంటారు. కాబట్టి మహానుభావుడైన శంకరుడు వామదేవమూర్తిగా సమస్తం అనుగ్రహించగలడు. స్థితికారుడై రక్షత్వం స్వీకరించగలడు. శివలింగం మీద ఎటువంటి అభిషేకం చేసినా అన్ని తలలు పరిపూర్ణంగా తడిసి ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అందుకనే ఉద్ధరిణితో అభిషేకం చేయకూడదు. ఆయనిచ్చిన నీళ్ళే కాబట్టి వాటిని ధారగా ఆయన మీద నుంచి అభిషేకం చేయాలి. చాలామంది ఉద్ధరణితోటి, చెంచాతోటి పోసేస్తూ ఉంటారు. మనం అలా ఉద్ధరణితోటో, చెంచాతోటో మన మీద నీళ్లు పోసుకుంటే ఎప్పటికి తడుస్తామండి మనం? కాబట్టి పరమేశ్వరుడు ఆయనిచ్చిన నీళ్ళే కాబట్టి ఆయనకి శుభ్రంగా అభిషేకం చేసి ఆయన ప్రీతిని మనం పొందినట్టయితే ఆ వామదేవుడు మనకి అన్ని రకాలుగా మేలు చేకూరుస్తాడు. కాబట్టి రేపు ఇంకొక నామం యొక్క అర్థాన్ని, విశిష్టతని తెలుసుకుంటూ ఈ పారాయణం మనం చెప్పుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.